2008 కాదు 2009లో కూడా చల్లా వంశీచంద్ర రెడ్డి రాష్ట్రం నుంచి ఎవరికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించేటువంటి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీల వంశీచంద్ర రెడ్డి 2009లో కూడా సభ్యుడు. 2009లో నేను సిఫారసు చేసే టికెట్ వచ్చింది ఆమెకి. 2014లో నేను సిఫారసు చేస్తే ఆమెకి టికెట్ వచ్చింది. నేను 2006 నుంచి ఏఐసిసి సభ్యుడిని. ఆమె 2014 తర్వాత ఏఐసిసి సభ్యురాలు. నాకన్నా ఎప్పుడు కూడా ఆమె జూనియర్ పార్టీలా. నేను 2014లో ఎమ్మెల్యే అయితే ఆమె కూడా 2014లో ఎమ్మెల్యే. నేను మొదటిసారి పోటీ చేసింది 2014లో. ఇది మహబూబ్ నగర్ రాజకీయ నాయకులు అందరూ కూడా క్షుణ్ణంగా ఆలోచన చేయాలి. ఆమె ఏదో నేనేదో గొప్పదాన్ని, నాకు పెద్ద పెద్ద కిరీటం ఉందని చెప్పుకుంటది. మహిళని గౌరవిస్తున్నాం కాబట్టి ఆ గౌరవాన్ని కాపాడుకోవాలని నేను వారికి సూచన చేస్తున్నా. డీకే అరుణ పిసిసిలో ఉపాధ్యక్షురాలు ఉన్నప్పుడు వంశీచంద్ర రెడ్డి అనేటువంటి నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో జాతీయ కార్యదర్శిగా ఉన్నా. నీ పదవి పిసిసిలో ఉపాధ్యక్షురాలు. నువ్వు పిసిసిలో ఉపాధ్యక్షురాలుగా ఉన్నప్పుడు నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో కార్యదర్శిగా ఉన్నా. అది వంశీచంద్ర రెడ్డికి డీకే అరుణకు ఉన్నటువంటి తేడా. కాంగ్రెస్ పార్టీ నా చిత్తశుద్ధిని గుర్తించింది. కాంగ్రెస్ పార్టీ నా క్రమశిక్షణని, నా పట్టుదలని, పార్టీ పట్ల నాకున్నటువంటి చిత్తశుద్ధిని గుర్తించి మీలాంటి సీనియర్లను కాదని మీరు పిసిసిలో ఉంటే నన్ను ఏఐసిసిల అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో ఇవాళ అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో అత్యున్నతమైనటువంటి నిర్ణయాత్మక మండలిలో సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో అతి చిన్న వయస్సు కలిగినటువంటి వ్యక్తిగా పాలమూరు బిడ్డగా వంశీచంద్ర రెడ్డి వాళ్ళు ఉన్నాడు. ఆమె పిసిసిలో ఉపాధ్యక్షులుగా ఉంటే నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఉన్నా. ఇట్లాంటి దొంగ మాటలు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు, నేను ఆడ గెలిపించినా ఈడ గెలిపించినా అని మల్లగిన మాట్లాడితే మంచి ఉండదని నేను హెచ్చరిస్తున్నాను. రెండవది, నేనే పక్కా లోకల్ కాంగ్రెస్ అభ్యర్థి నాన్ లోకల్ అనే మాట చెప్తుంది. ఈమెకు మొదట రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఎట్లా? ఆమె మొదటి పదవి ఏం లేనప్పుడు అన్ని పార్టీలకు వెళ్ళి పోటీ చేసి ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ గద్వాల నిలబడితే ఓడిపోతానే భయంతో కాంగ్రెస్ పార్టీ దగ్గరకు వస్తే కొల్లాపూర్కి దొరకపోయి పాన్గల్ల జెడ్పీటీసీ టికెట్ ఇచ్చి పాన్గల్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి నిన్ను జెడ్పీటీసీగా గెలిపించారు. మర్చిపోయినా అరుణమ్మ? పాన్గల్ కి నువ్వు లోకల్ ఎట్లయినావు తల్లి? నా పుట్టినిల్లు నారాయణపేట, నా అత్తగారిల్లు గద్వాల అన్నావు. మన పాన్గల్ ఎందుకు పోటీ చేసావు? 60 నారాయణపేటలో ఎందుకు పోటీ చేయలే? గద్వాల ఎందుకు పోటీ చేయలే? ఆడ జనాలు ఓడగొడతారని కాంగ్రెస్ పార్టీ దగ్గరకు వస్తే పాన్గల్కి తీసుకుపోయి పాన్గల్లో గెలిపించింది కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన నీచ రాజకీయ నాయకురాలు డీకే అరుణ. ఆ రోజు పాన్గల్కి నాన్ లోకల్ కాదా? ఇవాళ గుర్తొస్తుంది లోకల్ నాన్ లోకల్ అని. నరేంద్ర మోడీ ఏడికెళ్ళి పోటీ చేస్తుండు, వంశీచంద్ర రెడ్డి నాన్ లోకల్ అని చెప్తుంది. నా జిల్లా మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. ఎస్, నేను గర్వంగా చెప్తా, నేను పుట్టింది అప్పారెడ్డి పెళ్లిలా, కల్వకుర్తి నియోజకవర్గం నాది మహబూబ్ నగర్ జిల్లా, పాలమూరు బిడ్డను. ఎస్, బరాబర్ నేను ఇక్కడికి నాది నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గం. అక్కడ ఎస్సీ రిజర్వ్ స్థానం. పార్టీ నన్ను ఆదేశించి మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయమన్నది కాబట్టి నేను మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తున్నా. ఎప్పుడైనా చెప్తా, నా పుట్టిన ఊరు కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి షేరి అప్పారెడ్డి పెళ్లి. నాకు ఇవాళ ఓటు ఉన్నది మహబూబ్ నగర్ శాసనసభ నియోజకవర్గం, మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో నేను ఇవాళ ఓటర్ని. నేను గర్వంగా చెప్తా, దాన్ని ఎన్నికపోయేది ఏం లేదు. భారత రాజ్యాంగం చెప్తుంది, భారతదేశ పౌరుడైనటువంటి వాడు భారతదేశంలో ఎక్కడ ఓటున్నా, భారతదేశంలో ఉన్న కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎక్కడైనా పోటీ చేయొచ్చు అని భారత రాజ్యాంగం చెప్తుంది. కనీసం సంస్కారము, భారత రాజ్యాంగం మీద విలువలేనటువంటి వ్యక్తి డీకే అరుణ కాబట్టి ఇవాళ లోకల్ నాన్ లోకల్ గురించి మాట్లాడుతుంది. నరేంద్ర మోడీ ఎక్కడికి వెళ్ళి పోటీ చేస్తుండు? నేను నా సొంత జిల్లాలో పోటీ చేస్తున్నా. నరేంద్ర మోడీ గుజరాత్ కదా, పోయి ఉత్తరప్రదేశ్ లో పోటీ చేస్తుండు. నరేంద్ర మోడీ నాన్ లోకల్ అని చెప్తుందా డీకే అరుణ? ఇవాళ సమాధానం చెప్పాలి. బరాబర్ ఇవాళ డీకే అరుణ సమాధానం చెప్పాలి. నరేంద్ర మోడీ నన్ను ఎప్పుడైతే నాన్ లోకల్, నేను పక్కా లోకల్ అని డీకే అరుణ అంటుందో, నరేంద్ర మోడీ వారణాసి లోకలా నాన్ లోకలా సమాధానం డీకే అరుణ చెప్పాలి.
ఈటల రాజేందర్ మల్కాజ్గిరిల లోకల నాన్ లోకల డీకేర్న చెప్పాలి. డీకేర్న రేపు పాత్రికేయ సమావేశం పెట్టి నరేంద్ర మోడీ నాన్ లోకల్, వంశీచంద్ర రెడ్డి నాన్ లోకలు, వంశీచంద్ర రెడ్డికి ఓట్లు వేయద్దు, నేను పక్కా లోకలు, నాకు ఓట్లు వేయాలని చెప్పిన డీకేర్న రేపు అదే ప్లేస్ లా పాత్రికేయ సమావేశం పెట్టాలి. నరేంద్ర మోడీ వారణాసిలో నాన్ లోకలు, ఓట్లు వేయొద్దు. ఈటల రాజేందర్ మల్కాజ్గిరిలో నాన్ లోకలు, ఈటల రాజేందర్ కు ఓటు వేయొద్దని డీకేర్న రేపు పాత్రికేయ సమావేశం పెట్టి చెప్పాలి. లేకపోతే మహబూబ్ నగర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, నాకు బహిరంగ క్షమాపణ చెప్పాలని నేను వాళ్ళు డిమాండ్ చేస్తున్నా. నువ్వు జెడ్పీటీసీ గెలవనికనేమో నీకు ఏది కావాలంటే ఆడికి పోయి పోటీ చేస్తావు, పాన్గల్కి పోయి పోటీ చేస్తావు. నీ అసెంబ్లీ కాదు, నీ జిల్లా కాదు, పోయి పాన్గల్లో పోటీ చేస్తావు. ఇవాళ లోకల్ నాన్ లోకల్ అని గుర్తొచ్చిందా? నేను ఇవాళ ఈ పాత్రికేయ సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఇప్పుడు వరకు సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.